ఆ కాలపు సంఘానికి, ఆ కాలపు ప్రజలకి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై కొన్ని విషయాల్ని ప్రవచిస్తా ఉన్నాడు. చూడండి, ఒక ప్రవక్త చేసే ప్రతి ప్రసంగము ప్రవచనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యం అందరికీ అర్థం కాదు, అర్థమవుతుంది. ఎన్నుకున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నా గొర్రెలు నా స్వరం అంటే నీ పనులు చేసుకుని, నీకు అప్పగించిన పరిచర్య, నీ వరం ఏంటో, నీ తలాంత ఏంటో ఎవడు నీ దగ్గర నుండి అపహరింపకుండానట్లు, ఏ తోడేలు నీలోకి చొరబడకుండానట్లు, నీ గలిబిలి చేయకుండానట్లు మొదట నీ స్థానమును నిన్ను నువ్వు కాపాడుకో. 10 మంది వెనకాల నుండి చప్పట్లు కొట్టేసిన మాత్రాన తప్పు ఎప్పుడు మంచి అయిపోద్దా? అన్యాయం ఎప్పుడు న్యాయం కాదు. 10 మంది ఉన్నారు కదా చప్పట్లు కొట్టేస్తున్నారు, నాకు 10 మంది ఉన్నారు కదా నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అంత మాత్రాన మనం చేసే తప్పుడు పనులు మంచి పనులు ఏమో ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. నోవహు ఇంటి వరకే అర్థమైంది, అందుకే వాళ్ళు రక్షించబడ్డారు. అబ్రహాంకి శారమ్మకి మాత్రమే అర్థమైంది, అందుకే వాళ్ళకి బయటకు వచ్చారు. అపోస్తులకు మాత్రమే, యేసుప్రభు వెనకాల కొన్ని వేల మంది వచ్చారు, కానీ అందరికి అర్థమైందా? యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేస్తున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చెయ్యుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చదవబడిన లేఖనములను ఆయన ఆత్మ సహాయంతో పరిశీలించి దేవుడు తన ఆత్మ చేత లేఖనము వెనుక మర్మము, దేవుని యొక్క చిత్తమును కనుగొనుటకై మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు అందరం కూడా మౌనంగా ఉండక, దేవా, ఇదిగో ఈ దినము నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా హృదయం తెరువు ప్రభువా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడదలిచిన గొప్ప సంగతులను మంచి ఉద్దేశముతో నాతో మాట్లాడు దేవా. నా హృదయమును సారవంతమైన నేలగా చేయి తండ్రి. నీ వాక్యం అనే విత్తనాలు నా సారవంతమైన హృదయములో పడినట్లుగా అది ఫలించి రాబోయే కాలానికి మంచి ఫలాలు నేను పొందుకునేటట్లుగా నా హృదయమును సిద్ధపరచు తండ్రి అని ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు ప్రియులారా. ఒక 2 నిమిషాలు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మన హృదయాల్ని దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిలో మేము కూడి ఉన్నాము తండ్రి. మీరే మమ్మలను సమకూర్చారు, నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరిచి గతించిన కాలమంతా నీ ఉచితమైన కృపలో భద్రపరిచి, ఇదిగో ఈరోజు ఇలా నీ సన్నిధిలో మేము కూడుకొని ఇంతవరకు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా మరి తండ్రి నిన్ను స్తుతించడానికి, మా ఆత్మీయ జీవితాలను నీ సన్నిధిలో సమర్పించుకోవడానికి మా పట్ల మీరు చూపించిన నీ గొప్ప కృపకి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో మరి మంచి వాతావరణం, మంచి సమయంలోకి మేము ప్రవేశించాము. నీ కృపను బట్టి ఇదిగో నీ లేఖనమును చదువుకొని నీ లేఖనముల ద్వారా మాతో మీరేం మాట్లాడనై ఉన్నారని మేము ఆశపడతా ఉన్నాం. ఆశగల ప్రాణములు తృప్తిపరచు మా దేవుడా. ఇదిగో తండ్రి, ఈరోజు మేము ఏ ఉద్దేశంతో నీ మందిరానికి వచ్చామో, ఏ ఉద్దేశంతో నీ సన్నిధిలో మేము కూడి ఉన్నామో, ఏ ఉద్దేశంతో నీ సన్నిధిలో మేము ఇంతవరకు ప్రార్థన చేసి నీ సహాయం కొరకు ప్రాధేయపడి బ్రతిమాడుకున్నామో, మా జీవితాలు, మా హృదయాలు, మా కుటుంబ పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా, సమస్తమును సాధ్యమే. ఇదిగో ఈరోజు మా హృదయంలో ఉన్న భారము సమస్తమును, బాధ, చింత, వ్యాకులతను, దుఃఖాన్ని తీసివేసి ఈరోజు మీరు మాతో మాట్లాడనై ఉన్న సంగతులను బట్టి
మాకు నెమ్మది, సమాధానం, సంతోషము దయచేయమని మీరే మాతో మాట్లాడి రంగం మీదకి మీరు వచ్చి మాట్లాడబోచున్న నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ ఆత్మచేత నన్ను బలపరచండి. మాట్లాడుతున్న కొద్ది నిమిషాలు లేక కొంత సమయం మీరే రంగం మీదకి వచ్చి మీ అభిషేకంతో నింపి బలపరిచి దేవాన్ని చిత్తం మా జీవితంలో నెరవేర్చమని యేసయ్య శ్రేష్టమని నీ నామములో అడిగి వేడుకొని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, చదవబడినటువంటి వాక్య పఠనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. యోవేలు అనే ప్రవక్త మరి ఆ కాలపు సంఘానికి, ఆ కాలపు ప్రజలకి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై కొన్ని విషయాల్ని ప్రవచిస్తా ఉన్నాడు. చూడండి, ఒక ప్రవక్త చేసే ప్రతి ప్రసంగము ప్రవచనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ప్రవక్త అనగా దేవుడు ఏదైతే తన ప్రజలకు తెలియజేయాలనుకున్నాడో లేక భవిష్యత్తులో జరగబోయే సంగతులను తెలియజేయడానికి దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి. దీన్ని మనం ఏమంటాం అంటే మన భాషలో దీర్ఘదర్శి అంటాం. సో యోవేలు అనబడేటువంటి ప్రవక్త, చాలా మంది అంటారు బైబిల్ గ్రంథంలో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటారా? అసలు బైబిల్ గ్రంథంలో అసలు చిన్న పెద్ద అనే ప్రవక్తలు లేరు. అర్థమవుతుందా? చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని ఎలా కనగలుగుతున్నావు? అతడు చిన్న ప్రవక్త అని ఎవరన్నా నీకు చెప్పారా? బైబిల్లో పోనీ అతడు చిన్న ప్రవక్త అని ఎక్కడైనా రాయబడిందా? లేదు. ప్రవక్త అంటే ప్రవక్తే, ఇక చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. దేవుడు అందరికీ ఒకే రకమైన ఆత్మని ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో మనం చదివితే 7 కొమ్ములు ఉన్నాయి, 7 కొమ్ములకి 7 కన్నులు ఉన్నాయన్నమాట. ఈ 7 కన్నులు ఏంటి అని మనం చూస్తే దేవుని చేత పంపబడిన 7 ఆత్మలు అన్నాడు. ఒక్కొక్క రకమైన శక్తి ఉందా? కాదు. 7 ఆత్మలకి 7 రకాల శక్తులు ఇవ్వలేదు, కానీ 7 ఆత్మలకి ఒకే బలం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏ కాలానికి ఎవరిని ఎక్కడికి పంపాలో అప్పుడు వాళ్ళని పంపాడు అక్కడికి. మనం ఊహించేసుకుంటాం, వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు పెద్దలు, వీళ్ళు పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు. అసలు బైబిల్ చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు అని ఎక్కడా చెప్పలే. ఏంటండి, దేవుడు ఆ సేవకుడికి ఎవరిని ఎప్పుడు ఎన్నుకున్నాడో వారికి ఏ వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానం ప్రకటించారు అంతే వాళ్ళు. కొంతమందికి ఎక్కువ కాల పరిమితి ఇచ్చాడు, ఒకరికి తక్కువ కాల పరిమితి ఇచ్చాడు అంతే. అర్థమవుతుందండి? ఒక్కొక్కరికి కొంతమంది ఒక కాపరికి లేక ఒక దైవజనుడికి 10 మందిని అప్పగించాడు, కొంతమందికి 20 మందిని అప్పగించాడు, మరొకరికి 100 మందిని అప్పగించాడు. ఏది ఏమైనా వారి సామర్థ్యం ఏంటో ఎలా చేయగలరని దేవుడు వారిని పరిశీలించి వారికి కావాల్సింది ఇచ్చాడు. అని దేవుడు వారిని పరిశీలించి పరీక్షించడానికి ఇస్తాడు. ఇప్పుడు ఆ కొంచెం వారి నమ్మకంగా ఉంటే ఇంకా అనేకమైన వాటి మీద వారిని అధిపతిని చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ వారి శక్తికి, వారి సామర్థ్యానికి తగిన రీతిగా, లేకపోతే వారిని ఎలా వాడుకోవడానికి దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ మార్గంలోనే వారిని పంపాడు. అందుకు వారు ఆ కాలానికి పనిచేశారు. వాళ్ళు అర్థమవుతుందండి? జాగ్రత్తగా. ఏలియా ఉన్న కాలంలోనే ఇంకో దైవజనుని కూడా నిలబెట్టాడు, మీకాయా అనే దైవజనుడు. ఆ కాలంలో ఏలియా ఉన్నాడు. మరి ఏలియా ఉండగా మరలా మీకాయా ఎందుకంటే మీకాయా ఒక కార్యానికి దేవుడు వాడుకున్నాడు, ఏలియాని దేవుడు మరొక కారణానికి వాడుకున్నాడు. ఇలా దేవుడు ఆయా ప్రవక్తలను, పాస్టర్స్ ని దేవుడు ఒక్కొక్క కారణంతో పంపిస్తాడు. ఆ కారణాన్ని బట్టి ఆ దైవజనుడు ఆ పని చెయ్యాలంతే. ఆ పని కాదని మరొక పని చేయడానికి వీలు లేదు. సో ఇప్పుడు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి ఉంటే అభిప్రాయం కొంత చెప్పాను, చిన్న పెద్ద అనే తారతమ్యాలు పెట్టుకోవద్దు. దేవుడు అందరినీ సరి సమానంగానే వాడుకున్నాడు. అయితే చూడండి, దేవుని ఇంట్లో అనేకమైన పాత్రలు ఉన్నాయి. అన్నింటినీ దానికి తగిన విధంగా, ఆ వస్తువుకి లేక ఆ సామాగ్రికి తగిన విధంగా ఆ వస్తువు ఉపయోగపడతా తప్ప దేని సామర్థ్యాన్ని దానికి ఇచ్చాడు దేవుడు. అన్నిటినీ వాడుకునేది ఒక యజమానుడే.
దేవునికి స్తోత్రం. ఈ వస్తువు దేనికి పనికిరాదు అని అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? ఈ శిష్యులు వీళ్ళందరూ భేదాభిప్రాయాలు పెట్టుకుంటూ ఉంటే యేసు ప్రభువు వారి హృదయాలు ఎరిగి ఒకరికంటే ఒకరు ఇక్కడ ఎవరో గొప్పవారు కారు, అందరూ సరి సమానమే. నా ఆత్మ ఎందరి మీద ఉంటుందో వారందరూ సమానులే అన్నాడు. ఎక్కడ దేవుని ఆత్మ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళ దగ్గరే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు సంఘాల్లో భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు బాగా పాడుతున్నావు, నేను బాగా పాడలేదు. నీకు పాడే తలాంతుని ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి చదివే తలాంతుని ఇచ్చాడు, ఒకరికి వాయిద్యాలు వాయించే తలాంతుని ఇచ్చాడు, ఒకరికి ఆరాధన నడిపించే తలాంతుని ఇచ్చాడు. కానీ అన్నిటి మీద అధికారం ఇచ్చిన వాడు ఆయనే. దేవుడే అన్నిటినీ అందరికీ తగిన రీతిగా, నీ సామర్థ్యాన్ని బట్టి నీకు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు, వారి సామర్థ్యాన్ని బట్టి వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. కానీ అందరినీ వాడుకునే ఆత్మ ఒకటేనా? ఈ కాలానికి అందరి మీద ఉన్నది అదే ఆత్మ. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నప్పుడు ఎవరో గొప్ప కాదు, ఎవరో పెద్ద, ఎవరో చిన్న అనే తారతమ్యం ఇక్కడ లేదు. అందరూ వాక్యం దగ్గర సరి సమానమే. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ గనక సంఘంలో పనిచేస్తే హెచ్చు తగ్గులు రావు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎక్కడ ఉంటదంటే దేవుని ఆత్మ లేని చోట, దేవుని వాక్యము లేని చోటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇది పనిచేస్తుంది. ఈ ఆత్మ దేవుని ఆత్మ కాదు. నేను అంటాను, వాక్యం అందరికీ అర్థం కాదు. అర్థమవుతుందండి? వాక్యం అందరికీ అర్థమయ్యేలా ఉంటే ఈరోజు ఇన్ని సువార్తలు ఎందుకు ప్రకటించడం? అంతేనా? ఇన్నిసార్లు బలవల గుర్తు ప్రసంగాలు ఎందుకు చేయడు? అందరికీ అర్థమైతే నో లవ్ స్టోరీ గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం? అందరికీ అర్థమయ్యేలా ఉంటే లోతు కోసం మనం ఎందుకు చెప్పుకుంటాం? అందరికీ అర్థమైతే దేవుడే మాట్లాడేస్తాడు కదా. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నా గొర్రెలు నా స్వరం అంటే నీ పనులు చేసుకుంటా పో, దేవునికి ఇచ్చిన వాక్యం చెప్పుకుంటా వెళ్ళు. ఎవరు ఎలా ఉన్నా నీకు అప్పగించిన మంద, నీకు అప్పగించినటువంటి సంఘం, నీకు అప్పగించిన పరిచర్య, నీ వరం ఏంటో, నీ తలాంత ఏంటో ఎవరు నీ దగ్గర నుండి అపహరింపకుండానట్లు, ఏ తోడేలు నీలోకి చొరబడకుండానట్లు, నీ మందలోకి ఏ తోడేలు చొరబడి ఆ విశ్వాసాలను గలిబిలి చేయకుండానట్లు మొదట నీ స్థానమును నిన్ను నువ్వు కాపాడుకో. తన ఇంటిని బాగుగా వేయాలని వాడు సంఘంని ఎలా పాలించినట్టు మొదట నీ ఇల్లు అంటేది, నీ ఇల్లు అంటేది నీకు అప్పగించింది, నీ బాధ్యత ఏది? నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు ఎలాగో సంఘమును కూడా అదే చెప్తుంది. సంఘము ఒక ఇల్లు. నీకు అప్పగించబడిన సహోదరి సహోదరులందరూ ఒక కుటుంబం. మొదటి కుటుంబాన్ని సరిగా స్థిరపరచు, మొదట వాక్యమును స్థిరపరచు. దేవుడు నీకు అప్పగించిన వాటిలో ఎవరు అపహరింపకుండానట్లు మొదట నిన్ను నువ్వు చూసుకో. ఇతరులకు ఏలెత్తి చూపే ముందు మనల్ని మనం చూసుకోవాలి. మొదట నీ పరిచయం ఎలాగుంది, నీ సంఘం ఎలాగుంది, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన ప్రార్థన జీవితం ఎలాగుంది. దేవుడు మనల్ని చూసినప్పుడు బలానా మంచి దోస్తుడా అని అడుగుతాడా, లేకపోతే చీ నా చెడ్డ దోస్తుడా అని అంటాడా? ఏమంటాడు దేవుడు? ఏం మాట్లాడతాడు? ఏ వాగ్దానం తీసుకోబోతున్నావు? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. ఓ తీర్పు తీర్చే మనుషుడా, ఎవడు నువ్వు తీర్పు తీర్చడానికి? ఒకడి గురించి నేను తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. నువ్వు ఎవరికీ తీర్పు తీర్చొద్దు. నువ్వు ఎవరికైనా తీర్పు తీరిస్తే భూమి మీద నీకు పరలోకంలో తీర్పు తీర్చబడదు అన్నాడు. అవునా? ఏంటి కొన్ని ఏదో మనకు ఒక వాక్యం తెలుసు కదా, ఆ వాక్యమే పట్టుకొని నేను ఏలాడతాను అనుకుంటే చాలా తప్పు. నేనే జ్ఞాని నువ్వు అనుకోకు. నేనే జ్ఞానిని అనుకో నువ్వు కానీ వెళ్తే ఖచ్చితంగా నువ్వు నవ్వులు పాలు అవుతావు, అపహాస్య పాలు అవుతావు అని బైబిల్ చెప్తుంది. చెప్పలేదా? మత్తయి సువార్తలో ఆయన చెప్పలేదా? నువ్వు తొందరపడి దేనిలోను తొందరపడి అడిగేకు, చెప్పు నీ పని నేను అప్పగించాను చెప్పు. ఏసుకెళ్తే ఏమన్నాడు? వారు వినినను వినకపోయినను నేను చెప్పమన్నది చెప్పు, చెప్పమన్నది చెప్పు. వాళ్ళు నమ్ముదురా, ఖచ్చితంగా నా రాజ్యంలోకి వాళ్ళు వస్తారు. నమ్మలేదు కదా, వారి క్రియలు బట్టి వారే తీర్పులోకి వెళ్తారు అన్నాడు. ఇది ఒక మాట. ఇది రక్షణ సువార్త కాదిక. కాలం అయిపోయింది, ఇక ముగింపులో ఉన్నాం. ఒక పక్క సూచనలన్నీ కనబడుతున్నాయి, ఒక ప్రక్క ఆ దేవుని రాకడకు సృష్టి ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. అవునా?
సృష్టి దేవుని పిల్లల ప్రత్యక్షత కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది అన్నాడు. సృష్టి అంతా ఒకరి రాక కోసం సిద్ధపడుతుంది. ఆయన వచ్చేటప్పుడు భూమి మీద ఏం జరుగుతాయో అవన్నీ జరుగుతున్నాయి. ఇటు గర్విష్ఠులు ఎక్కువైపోతారు అన్నాడు. ఆకాశం నుండి నక్షత్రాలను కొన్నిటిని కింద లాగేస్తానని అన్నాడు. ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు, పెద్ద పెద్ద సేవకులు చక్కని వాక్య పరిచయం చేసి కొన్ని ఆత్మలను రక్షించగలిగేటువంటి వరాన్ని, తలాంతులు దేవుడిచ్చి చక్కని పరిచయలు వాడుకున్న సేవకులు ఈ రోజున చిన్న చిన్న విషయాలకి దిగజారిపోయి వారి సంఘాలను పక్కన పెట్టి అందరూ తనకు తానే గర్వంతో నేరే రోజున సోషల్ మీడియా చెప్తే సోషల్ మీడియాలో 100 మంది సేవకులు తీస్తే అందులో ఒక 70 మంది ఇలాగే కుట్లాడి చేస్తున్నారు, వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు, ఆయన వధువు సంఘం ఎత్తబడతా ఉంది, సమయం దగ్గర అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చలమని అయిపోతా ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఫేమస్ అవ్వాలని. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా దర్శించాలని నువ్వు నేను డిసైడ్ చేయకూడదు. నువ్వు నేను అడిగితే దేవుడు రాడు, ఆయనకి రావాలనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అరుస్తున్నారు. ఎవరో యెజెబెలు ప్రవక్తలు అందరూ అరుస్తున్నారు. 850 మంది అరుస్తున్నారు, గుండెలు బాదుకుని అరుస్తున్నారు, రా రా బయలా రా రా అని. రాలే. ఆనవాళ్ళే ఈరోజు సంఘాల్లో కూడా ఇదే కేకలు. ఏమిటి ఈరోజు కేకలు ఎట్టే సంఘాలు ఎక్కువైపోయాయి, ఉద్రేకంతో ఊగిపోయే సంఘాలు ఎక్కువైపోయాయి. ఏంటి కేకలు వేసి అరిసేసినంత మాత్రాన పరిశుద్ధాత్మ వచ్చేసినట్టేనా? అసలు పరిశుద్ధాత్మ గుణ లక్షణాలు ఏంటో ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా అనుభవించావా? పౌలు గారు అంటారు ఏమని, చాలా గంభీరంగా భాషలు మాట్లాడే వరం నాకున్నా ప్రేమ లేనివాడిని, క్షమించే గుణం లేకపోతే. సంఘంలో ఒకరినొకరు క్షమించుకోవడం అలవాటు ఉన్నది. ఈరోజు ఒకే సంఘంలో ఉంటారు, ఒకే సహోదరిని ప్రేమించినట్టు వందనాలు తల్లి, వందనాలమ్మ, వందనాలు అయ్యారు అంటారు. వాళ్ళకి గొడవలు ఎట్టి ఇంట్లో లింకులు ఎడతారు. ఇది ప్రేమ అంటారా? ఏంటండి, పాస్టర్ గారికి పైకి వందనాలు చెప్తారు, వెనకాల ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. ఇది ప్రేమ అంటారా? పక్కనే ఉన్న సహోదరితో వందనాలు తల్లి అని బాగానే అంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఆలయాలు కొట్టేసేస్తారు, లింకులు పెడతారు, ఒకరికొకరు లింకులు పెట్టి గొడవలు పెట్టి ఆలయాలు కొట్టుకోవడం. ఒకే సంఘంలో ఉన్న సహోదరులు, మరి బయట వాళ్ళు కాదు, వేరే ఒకరు కాదు, ఒకే సంఘంలో ఒకే చర్చిలో ఒకే దగ్గర కూర్చొని కలిసి పాటలు పాడిన వాళ్ళు, కలిసి పరిచయం చేసిన వాళ్ళు, కలిసి దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళు, కలిసి కట్టుగా దేవుని గుడికి వెళ్ళేవాళ్ళు, సంఘంలో బైబిల్ పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళేవాళ్ళు వీళ్ళు. ఇది ప్రేమనా? పైకి నటించే ప్రేమ, ఇది నటన ప్రేమ. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. అదే పౌలు గారు అంటాడు, ఇలాంటి మనస్తత్వం గనగనలాడే తాళవలే నేను అరిసినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థం. ప్రేమ ఎప్పుడు వస్తుంది? చూడండి, ప్రేమ ఎప్పుడు వస్తుంది అన్నాడు? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఇన్ని దాటుకుంటూ వెళ్ళాలి. విశ్వాసం ఉండదు, వాక్యాన్ని నమ్ము. ఏదో పాస్టర్గా చెప్పుకుంటూ పోతున్నారు, ఆయన పని అయింది నా పని నాది అనుకుంటాం. నమ్మకం ఉండదు వాక్యం పట్ల. దేవుడు చెప్పిన మాట పట్ల విశ్వాసం ఉండదు. తల్లి నువ్వు ఇలా ఉండు, నువ్వు ఈ పని చేయకు, ఆ పని చేయకు, తప్పుడు పనులు చేయకు, ఇలా చేయండి ఆయన అలాగే చెప్పుకుంటాడు. అమ్మ, సొదొమ గొమొర్ర పట్టణంలో ఇలాగే జరిగింది, నోవహు దినాల్లో ఇలాగే జరిగింది. ఇలా చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అందుకే వాళ్ళ మీదకి భయంకరమైన ఉగ్రత వచ్చింది. ఆ మహాభయంకరమైన ఉగ్రత రాకముందు మన పాపాలని ఒప్పుకుందాం, క్షమించమని దేవుడిని అడుగుదామంటే ఆ ఊరుకోవయ్యా, నమ్మ వాక్యాన్ని. దేవుడు ఇది చేస్తాడు, భయపడకు, ధైర్యంగా ఉండు, నమ్మకంగా ప్రార్థన చేయి, వాక్యానికి లోబడి జీవించమ్మా అంటే ఆయన పని అయిందే మా పని మాదే. వాక్యాన్ని నమ్మని అబద్ధకులుగా ఉన్నప్పుడు విశ్వాసమే నీలో లేదు. మంచి గుణం, పరిచయం చేసే సద్గుణం, మంచి వారిని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, అందరితో ప్రేమగా మాట్లాడడం, ఒకరి క్షేమం ఒకరు కోరుకుని కలిసిమెలిసి ఉండే మంచి హృదయం, ఇది ఉండదు. అది లేనప్పుడు, సద్గుణం లేనప్పుడు ఇదేంటి? జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, భార్యతో భర్తతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, జ్ఞానం అనేది ఉండదు. కొంతమందికి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు, మంచి చెడు ఉండదు, బూతులు మాట్లాడేస్తారు, అదే నోటితో ఎలా ఉండాలో తెలియదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేనప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఎలా? సంఘములు ఇవేమీ లేవు, సహనం ఉండదు, ఓర్పు ఉండదు, వెంటనే గొడవలకి వెళ్ళిపోతాం, ఒక మాట ఎందుకన్నారా అని ఆగం. మనకు ఓర్పు ఉండదు, ఓర్పు సహనం ఉండదు. మరి ఓర్పు సహనం లేనప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని ఎలాగ నువ్వు అడుగుతున్నావు? కొన్ని గుణాలు ఇచ్చాడు ఇక్కడ.
దైవ భక్తి, దేవుని యందు భయము ప్లస్ భక్తి. దేవుడు చూస్తున్నాడు అనే విషయం. మనం ఏ తప్పు చేసినా దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయ్యో, దేవుడి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేకుండా దైవ భక్తి ఉండదు, సహోదర ప్రేమ ఉండదు, సహనం ఉండదు, జ్ఞానం ఉండదు, సద్గుణం ఉండదు, మంచి గుణం ఉండదు, పరిచర్య ఉండదు, విశ్వాసం ఉండదు, వాక్యం మీద నమ్మకం ఉండదు. ఇవేమీ లేకుండా కేకలేసేసి గంతులేసి చప్పట్లు కొట్టి పక్కన కాళ్ళు దొక్కేసి గంతులేసేస్తారు చర్చిల్లో. ఏంటి పరిశుద్ధాత్మ అని నేను అడుగుతున్నా. ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది భ్రమపరిచే ఆత్మ. ఇది భ్రమపరిచే ఆత్మ, ఇది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మకి దేవుడు కొన్ని గుణాలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పి, అసలు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన తప్పులు మనకి బయలుపరుస్తుంది, మనం ఎలా ఉండాలో నడిపిస్తుంది. ఏమంటే పరిశుద్ధాత్మ రాకముందు వాక్యం భయపడి ఎక్కడికెక్కడో పారిపోదాం అనుకున్నారు. ఎవరో వాక్యం అంటే ఏంటో తెలియక భయపడి పిరికి బందలా దోకున్నారు. వాళ్ళకి చదువు లేదు, జ్ఞానం లేదు. వారు ఎన్నో తప్పులు అబద్ధాలు ఆడారు, ఎన్నో మోసాలు చేశారు. ఎవరో శిష్యులు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో తేట తెల్లగా ప్రతిదీ ఒప్పుకుంటున్నారు. అయ్యా, మేము తప్పు చేస్తాం, మేము పాపాలు చేస్తాం, మమ్మల్ని క్షమించు ఆయన అని వాళ్ళందరూ చెప్పిన తప్పులు. వీళ్ళందరూ ఎలా ఒప్పుకున్నారంటే వీళ్ళు ఎవరో కొత్త భాష మాట్లాడడం అంటే ఇది కాదు. ఇది భాషలు మాట్లాడడం అంటే ఇది కాదు. ఎట్లండి, 10 మంది వెనకాల నుండి చప్పట్లు కొట్టేసిన మాత్రాన తప్పు ఎప్పుడు మంచి అయిపోద్దా? అన్యాయం ఎప్పుడు న్యాయం కాదు. 10 మంది ఉన్నారు కదా చప్పట్లు కొట్టేస్తున్నారు, నాకు 10 మంది ఉన్నారు కదా నాకు సపోర్ట్ చేస్తున్నారు, 50 మంది ఉన్నారు కదా నన్ను బలవంతంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంత మాత్రాన మనం చేసే తప్పుడు పనులు మంచి పనులు ఏవో. ఎప్పుడు తప్పుడు పనులే. ఎంతమంది వెనకాలను బోధించు, ఎంతమంది సపోర్ట్ చేసినా తప్పుడు పనులే. అందులో మంచి జరగదు. ఒక్కడే ఉండయి వెనకాల ఉండి, నీ వెనకాల ఒక్కడే ఉండే, ఇద్దరే ఉండే, ముగ్గురే ఉండే. నువ్వు కరెక్ట్గా ఉండు, మంచిగా ఉండు, న్యాయంగా బ్రతుకు, యథార్థంగా ఉండు, వాక్య ప్రకారం జీవించు. పైన దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నా, కరెక్ట్గా ఉండి పరిచర్య చేయి. ఆ ఇద్దరిని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నాడు. మంచే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బొగ్గులు పెట్టి అడుగుతున్నాడు, కానీ అర్థమైంది వాళ్ళకే. నోవో కుటుంబానికి మాత్రమే అర్థమైంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదివితే ఉంటది. ప్రియులరా, పరలోక రాజ్య మర్మములు అందరికీ కాదు, ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఏమంటే అందరూ ఏర్పాట్లో ఉన్నారా? చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, ఎన్నుకోబడిన వారే వెళ్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రియులరా, ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వారే ఎన్నుకొనబడ్డారు. ఎవరైనా అందరినీ దేవుడు పిల్లలేదండి. ఇంతలో కొంత కొట్టు ఉంది. ప్రతి సంఘంలో 3 రకాల బ్యాచ్ ఉంటుంది అన్నాడు. ఎవరు? విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ఏంటండి, ఇందులో 2 రకాలు ఎప్పటికీ దేవుని రాజ్యానికి వెళ్ళేది విశ్వాసే. అర్థమవుతుందా? వరిచేల్లో ధాన్యం లోపల ఉండే గింజ, పైన ఉండే పొట్టు ఉంటాయా? 2 ఒకే వెన్ను నుంచి వస్తాయి. అవునా? ఒకే దాని నుంచి వస్తాయి. చివరికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని ఒక దగ్గర గుంపుగా ఉంటాయి. కానీ అన్ని కొట్లలోకి వెళ్తాయా? గింజలన్నీ కొట్లలోకి వెళ్తాయా? అందులో పొట్టు సపరేట్ అయిపోతుంది. అందుకే అన్నాడు యేసు ప్రభు, శిష్యులు అన్నారు, అయ్యా మనం గోధుమలు చల్లాం కదా, అందులో గురుగులు ఎలా వచ్చాయి అన్నాడు. అంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఏమని? ఒరే నాయన, గురుగులు మన పని కాదు. గోధుమలు వేసాం, మంచిదే చేసావు, మంచి విత్తనాలే వేసాం, మనం మంచిగా చేసాం. మరి చెడు ఎలా జరుగుతుంది అక్కడ అంటే అది మనం చేసిన పని కాదు. ఎవరు చేశారో పని? దురాత్మ చేశాడు, అపవాది చేశాడు. అది గురుగులను కనుక నువ్వు లాగితే గురుగులతో పాటు గోధుమలు కూడా కదిలిపోతాయి. సో గోధుమలను గురుగులను సరి సమానంగా ఎదగనాయి. కోతకాలం వస్తుంది, ఖచ్చితంగా కోతకాలం మందు కోసి గోధుమలను కొట్లలోనికి, గురుగులను అగ్నిలోనికి, ఆరని అగ్నిలోనికి మనం వేద్దాం. ఆ కాలం వరకు రెండింటిని సరి సమానంగా ఎదగని,
సంఘంలో నాకు అన్ని జరిగాయి, ఇది జరిగాయి, నాకు చక్కగా ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను, పెళ్లిళ్ళు చేసుకున్నాను, మంచి కట్నాలు వచ్చాయి, పిల్లలు పుట్టారు, మంచి సుఖంగా ఉన్నాను, డబ్బు సంపాదించాను, కార్లు కొనుక్కున్నాను, ఈ ఆశీర్వాదాలన్నీ చెప్పినంత మాత్రాన మన పరలోకానికి వెళ్ళిపోం. నువ్వు దేవుడికి ఇష్టమైన దానివే లేదా. కొన్నిసార్లు మనకు పెట్టుబడి పెడతాడు దేవుడు. ఎందుకని నువ్వు దీవించబడలేదన్నంత మాత్రాన్ని దేవుడు నువ్వు వదిలేసినట్టు కాదు, దీవించబడ్డానన్నంత మాత్రాన్ని నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని కాదు. దేవుడు నేను ఏదో పట్టుకున్నా, దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు అండి. నువ్వు ఎలా పడితే అలా బతికాయి, బూతులు ఆడాయి, గుట్లు ఆడాయి, సంఘాలను ఎడగొట్టాయి, బూతులు నోటుకు వచ్చినట్టు తిట్టి ఆవకెళ్ళక గొడవలు ఎట్టాయి, కొందరు పెట్టి భార్య భర్తలు ఎడగొట్టాయి, తప్పుడు పనులు చేయి, నీకు ఇష్టం వచ్చిన పాపపు కార్యాలన్నీ చేయి, తాగడం, తాగడం, వ్యభిచారం అన్ని మామూలే. దేవుడు నాతో ఉన్నాడండి. ఏంటి నీ ఆశీర్వాదం దేవుడిచ్చిందా? ఎలా ఉంటుంది దేవుడు ఇచ్చింది అంటే, లోతు దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? అక్రమము ద్వారా దీవించబడ్డాడు, అన్యాయం ద్వారా దీవించబడ్డాడు, వాక్య వ్యతిరేకంగా దీవించబడ్డాడు. కానీ అబ్రహాం దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? కరెక్ట్గా ఉన్నాడు వాక్యంలో, ప్రార్థన. నువ్వు తోక వేసుకో నీ ఆశీర్వాదానికి, నీ భక్తి జీవితానికి. వాక్యం లేకుండా వచ్చే ఏ ఆశీర్వాదము దేవుడిచ్చింది కాదు. అది పొట్టు. ఒకరోజు సూత్రం సూపులో గాలికి ఎగిరిపోద్ది అంతా కూడా. అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా ఒకరోజు ఒంటరిగా మిగిలిపోతాం, అన్నీ ఎగిరిపోతాయి ఎక్కడ. కానీ వాక్యంతో ఉన్నప్పుడు రెండు, నీ ఆస్తి, నీ సంపాదన, నీ ఆశీర్వాదం, వాక్యం, ప్రార్థన, భక్తి జీవితం, ఇవన్నీ సరిసమానంగా ఉండాలి. కానీ ఇవి సరిసమానంగా ఉన్నాయంటే వాక్యం దిగిపోతాం కిందకే, ఈ మాత్రం ఎక్కేస్తాం పైకి. తేలిపోతాం. జాగ్రత్త. విశ్వాసి, సహోదరుడా, సేవకుడా, నీ సేవ ఎలా ఉంది, నీ పరిచయం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, బట్టలు ఇవేం పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటూ మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడే నన్ను దీవించేశాడు, దేవుడే నాతో ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ప్రవక్తతో కూడా అదే చెప్పాడు, నీ మట్టుకు నువ్వు చెప్పు, నేను చెప్పమన్నది చెప్పు. యోవేలు ప్రవక్తతో కూడా దేవుడు అదే చెప్పాడు, నేను చెప్పమన్నది చెప్పు అంతే వెళ్ళి అంటే అక్కడ చెప్పడం ప్రారంభించాడు. ప్రియులారా, ఏమన్నాడు చూడండి, ఓ ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, ఓ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా వినండి. దేవుడనే యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు ఒక మాట సెలవివ్వమన్నాడు, ఒక మాట మీకు ప్రకటించమన్నాడు. మీ పిల్లలకును, మీ పిల్లల పిల్లలకును ఈ మాట ప్రకటించండి అన్నాడు. ఒక ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడి ఏ ప్రజలకైతే ఆ వర్తమానం చెప్పమన్నాడో ఆ వర్తమానం వాళ్ళు విన్నప్పుడు, ఆ వర్తమానాన్ని వాళ్ళు గనక వినగలిగితే ఆ వర్తమానం వాళ్ళను దీవిస్తారు, విమోచిస్తుంది అన్నాడు, విడిపిస్తుంది అన్నాడు, ప్రతి బంధకం నుంచి విడిపిస్తుంది అన్నాడు. అవునా? ఏ వర్తమానం అయితే మన దగ్గరకు వచ్చిందో, ఏ వాక్యం అయితే మన దగ్గరకు వచ్చిందో, ఆ వాక్యాన్ని మనం కనుక శ్రద్ధగా వింటే, ఆ వాక్యాన్ని కనుక మనం లోబడితే, ఆ వాక్యమే మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఏ కాలానికి దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి, నమ్మి తీరాలి. మనుషుల మాటలు నమ్ముతాం కానీ దేవుని వాక్యాన్ని నమ్ము. మనుషుడు చెప్తాడు, నీకెందుకురా ఇది, నీకెందుకురా అది. మనుషుడు చెప్పే మాటలు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తాయి. 100కి 99% మనుషులు చెప్పే ప్రతి మాటలో 1 స్వార్థం, 2 అసూయ ఖచ్చితంగా ఉంటాయి. నీ ఎదుగుదల చూడక అసూయ పడేవాడు సలహాలు ఇస్తాడు, లేదా నీకేదైనా జరిగితే వాడికేదో కలుగుతుందని స్వార్థంతో. అవునా? లేకపోతే ఎవడో ఏం మాట్లాడు. సరే, ఇక్కడ ఎప్పుడైతే మాట చెప్తున్నాడు చూడండి, నీ బిడ్డలకును ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలకు ఈ మాటలు చెప్పేలాగా దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, చెప్తున్నాను వినండి అన్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేస్తున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నవి. ఇది ఒక మాట. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఒక వాక్యం మనకు అంత త్వరగా, అంత ఈజీగా మనకు అర్థం కాదు. దృష్టి పెట్టాలి, ప్రభు యొక్క సహాయం కావాలి. దేవుడు తన జ్ఞానం చేత ఆ కాలపు ప్రజలకి ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ చెప్పదలుచుకున్న సంగతుల నిమిత్తమై మనం ఏర్పాట్లో ఉండాలి. మనం ఏర్పాట్లో లేకపోతే సంగతులు మనకు అర్థం కావు. సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఎక్కడ? దమస్కా గోవ దగ్గర మాట్లాడాడు.
సౌలుతో మాట్లాడుతున్న మాటలు అక్కడ చాలా మంది సౌలుతో పాటు వచ్చారు. అందరికి అర్థమయ్యాయా? వాళ్ళు ఏమంటున్నారు, మేము ఒక మేఘాన్ని చూసాం, ఒక స్వరాన్ని విన్నాం, కానీ ఆ స్వరముల నుండి వచ్చే మాటలు ఏంటో మాకు అర్థం కాలేదన్నారు. కానీ సౌలుకి మాత్రం చాలా తేటగా అర్థమవుతున్నాయి. సంఘంలో పాస్టర్ గారు మాట్లాడే మాటలు అందరికీ అర్థం కావు. ఏదో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అనుకుంటారు, కానీ అది ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనే విషయం అందరికీ అర్థం కాదు. అందులో ఏర్పరచబడ్డ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొదొమ గొమొర్ర ప్రాంతంలో లోతును బయటికి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు దూతలు వెళ్ళినప్పుడు ఆ దూతలు లోతు కళ్ళకే ఎలా కనిపించారు? ఒక మహిమా స్వరూపంతో కనబడ్డారు. అవునా? మరి వీళ్ళకి ఎలా కాపాడ్డారు? వాళ్ళు కామాతృతతో ఒక అందమైన స్త్రీ ఎలా కాపాడ్డారట. దేవునికి స్తోత్రం. ఇదంటారు కదా, పచ్చ కవర్లో ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. సో దేవుని మందిరంలో ఏ ఉద్దేశంతో మనం వచ్చామో, దైవజనుడు దేవుని ఆత్మచేత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా మనకు ఆ ఉద్దేశంతోనే అర్థమవుతుంది. మన ఆశగల దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మన ఆశ నిరాశ కాదు. ఎప్పటికీ మన ఆశ నిరాశగా ఉండదు. ఎందుకంటే మన ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఎవరి మీద? మనుషులు ఈరోజు ఒకలా ఉంటారు, రేపు ఒకలా ఉంటారు. ఈ రోజు ఏదో మాట్లాడేస్తారు, రేపు కొత్త ఒకలా మాట్లాడతారు. ఈ రోజు నీకేం బ్రదర్ నేనున్నాను, నీకేం సిస్టర్ నేనున్నాను, నీకు సాయం చేస్తాను బ్రదర్, నీకేం సాయం చేస్తాను సిస్టర్ నేను లేనా అంటారు. కానీ రేపు అనే రోజు మరలా వాళ్ళ హృదయాలు మారిపోతాయి, వాళ్ళ మనసులు మారిపోతాయి. అందులో స్వార్థం రావచ్చు, అసూయ రావచ్చు, లేకపోతే వేరొక ఆలోచన రావచ్చు. కానీ దేవుడు ఒక మనిషి కొరకు ఒక ఆలోచన చేసినప్పుడు భూమి ఆకాశంలో తలక్రిందులైన ఆ ఆలోచన ఎప్పటికీ మారదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన ప్రజలను బాగు చేయడానికి దేవుడు తన వాక్యమును పంపాడని మాట్లాడతాడు. దేవుడు తన వాక్యమును పంపి తన ప్రజలను బాగు చేశాడట, విడిపించాడట. అవునా? పంపించాడా లేదా? ఐగుప్తు దేశంలోనే తన ప్రజల బానిసత్వం నుంచి విడిపించాడా లేదా? ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఈ కాలం యొక్క అంతములో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ బంధించబడ్డ తన ప్రజల్ని, తన వధువు సంఘాన్ని, సార్వత్రిక సంఘమును విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. విడిపించబడతారని వాక్యం చెప్తా ఉంది. సో ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, ఏమంటున్నాడంటే చూడండి, గొంగళి పురుగులు విడిచిన దాన్ని, అంటే గొంగళి పురుగు, మిడతలు, పసర పురుగులు, చీడపురుగు, ఎక్కడైనా పురుగులు కాపాడుతున్నాయి, 4 జాతులు కాపాడుతున్నాయి. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే ఈ 4 రకాలు కాదు, ఈ 4 కూడా మొదటి రకమే. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? గొంగళి పురుగు స్వభావమే ఇవన్నీ కూడా. కానీ ఆ కాలానికి ఒకదాని వెంబడి ఒకటి ఆ ఆత్మ పనిచేస్తూ ఆ ప్రజలను అలా పీడించింది. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, ఒకే ఆత్మ ఆ 4 జాతులుగా 4 కాలాల్లో, నీకు అర్థమవుతుందా? ఒకే జాతి 4 రకాలుగా పనిచేస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. గొంగళి పురుగు, మిడత ఒకే జాతి, అందులోనిదే. కానీ స్వభావాలను మార్చుకుంటూ వచ్చింది. స్వభావాలను మార్చుకుంటూ ఒకసారి గొంగళి పురుగుగా వచ్చింది, ఒకసారి మిడతగా వచ్చింది, ఒకసారి రావడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకు తెలుసా? ఒక మనిషి నాడిపట్టు మనకు తెలిసినప్పుడు, మన బలము, మన బలహీనత ఒక మనిషికి తెలిసినప్పుడు మనల్ని లొంగ తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేసుకుంటూ వస్తాడు. అవునా? ఒకసారి ఒక మాట, నిన్ను మెప్పించడానికి ఒక మాట, ఇంకా అక్కడతో రెండోసారి అది బెండవు కదా, ఇప్పుడు రెండో వేషం, అక్కడతో ఇది కూడా చూసేసి ఇంకా అక్కడ బెండవు కదా, మళ్ళీ మూడోసారి. ఇలా 4 దశలుగా ఈ అపవాది, ఈ దురాత్మ, ఈ సాతాను యొక్క ఆత్మ ఈ అంత్యకాలంలో
ఒకదాని తర్వాత ఒకటి ఓసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ వచ్చాడు అపవాది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఒక రకంగా వచ్చాడు, గొంగళ పురుగు అంటే ఆత్మతో వచ్చాడు. వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఎలాగైనా బలహీనం, కొన్ని తెగుళ్ళు వచ్చాయి, కొన్ని రకాల బాధలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి, మనల్ని పీడించాయి. ఇప్పుడు దాన్ని జయించడానికి ఆ కాలానికి దేవుడు ఒక ఆత్మను పంపాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పనా, ఫరో ఇజ్రాయేలీని హింసించుచున్నప్పుడే ఆ సమస్య ఉన్న దగ్గరే మోషే అనే పరిష్కారం కూడా దేవుడు పెట్టాడా? ఎంతమందికి అర్థమవుతున్న మాటలు? దేవునికి స్తోత్రం. సమస్య ఎక్కడైతే ఉందో సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది, కానీ పరిష్కారం గుర్తించే కొంచెం టైం పడుతుంది. అర్థమవుతుందా? ఆవేశపరుడు తన జ్ఞానాన్ని కోల్పోతాడు. ప్రతి చిన్న మిస్టేక్ని కూడా దేవుడు పరిగణలోకి తెచ్చుకుంటాడు. అందరికి అర్థం కాదు, ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. నోవాహు ఇంటి వరకే అర్థమైంది, అందుకే వాళ్ళు రక్షించబడ్డారు. లోతుకి మాత్రమే అర్థమైంది, అందుకే తనను మాత్రమే బయటికి తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా ప్రియులరా? అబ్రహాంకి శారమ్మకి మాత్రమే అర్థమైంది, అందుకే వాళ్ళకి బయటకు వచ్చారు. అపోస్తులకు మాత్రమే, యేసుప్రభు వెనకాల కొన్ని వేల మంది వచ్చారు, కానీ అందరికి అర్థమైందా? అర్థం కాల. ఒక పేతురు వెనకాల ఉన్న 11 మందికి అర్థమైంది, అందుకే వాళ్ళు వచ్చారు. ఎవరికో అర్థం కాలేదని మనం పల్లి మొదలైతే తలకింద తపస్సు చేయకర్లా. వాళ్ళకి చెప్పు, అర్థం చేసుకునేలా ఉంటే ప్రభు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాలేదు కదా, వదిలే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘాలు పాడు చేస్తున్నారండి తప్పుడు బోధల వల్ల. ఆ తప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ఆడేవడో, నేనెవడో, నువ్వెవడో. ఏంటండి, దేవుడు పర్మిషన్ ఇవ్వందే అపవాది ఒక దగ్గరికి వెళ్ళడం. ఏమండి, యోబును శతవిధాల ప్రయత్నించాడు నాశనం చేద్దామని. చేశాడా? చేయగలిగాడా? అపోస్తుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు అపవాది? పాడు చేయగలిగాడా? యేసు ప్రభువుని ఎన్నిసార్లు గెలిపిలు చేశాడు అపవాది? పాడు చేయగలిగాడా? మోషేని ఎన్నిసార్లు గెలిపిలు చేశాడు? పాడు చేయగలిగాడా? యెహోషువని, ఏలియాను, ఎలీషాని. ప్రియులరా, దేవుడు ఒకరిని వదిలేస్తే ఎవరి వల్ల కదండి బాగు చేయడు, ఎవరి తరం కాదు. దేవుడు వదిలేయాల, అప్పుడే ఆయన పాడు చేయాలి. అంతేగాని దేవుడు ఉండగా ఎవడు సంఘాన్ని పాడు చేయలేడు. మనల్ని మనం కాపాడుకోవాలి ముందు. అదేనన్నాడు, మీ గురించి మీ పిల్లల గురించి మొదట అది ఆడండి. నేను ఎందుకు ఈ కార్యం చేస్తున్నాను నాకు తెలుసు. మొదట మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను అన్నాడు. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ యోవేలు ప్రవక్త అంటాడు, అయ్యో ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళందరినీ గందరగోళం చేస్తుంది ఈ కాలంలో. ఈ కాలపు వర్తమానం సరైంది లేక, అందుకే మత్తులారా. ఎంతకాలం ఇంకా ఈ మత్తులో ఉంటారు? ఎంతకాలం అపవాది మత్తులో బ్రతుకుతారు? దాన్ని విడవండి, దాన్ని విడిచిపెట్టి ఈ స్వభావాలు మార్చుకుంటూ, గుణాలు మార్చుకుంటూ వస్తున్న ఈ అపవాది కుతంత్రాలను మీరు ఎదిరించి నిమిత్తమై మీకు అప్పగింపబడిన బోధ, ఏ పునాది మీద మీరు కట్టబడ్డారో, ఏ సంఘం మీద కట్టబడ్డారో, ఏ వర్తమానం మీద మీరు కట్టబడ్డారో, ఏ వాక్యం చేత మీరు కట్టబడ్డారో, మీరు కట్టుకున్న ఆ వాక్యపు జీవితాన్ని క్రమంగా కాపాడుకోండి. మేల్కోండి. నిద్ర మేల్కొనే సమయం వచ్చిందని గుర్తించి మీకు మీరుగా దేవుని కొరకు సిద్ధపడండి. నేడో రేపు రాబోతున్నాడు ఆయన. పెండ్లి కుమారుడిగా అంతఃపురం నుంచి ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా మనం కూడా సంఘము నుంచి ఎత్తబడి పెండ్లి కుమారుడిని కలుసుకునే ఆ సమయం దగ్గర పడింది. వధువుగా సిద్ధపడాల్సిన అవకాశం, బాధ్యత, ఆ సమయం అవసరం మనకి ఎంతైనా ఈ కాలంలో ఉంది. కాలం ముగింపులో ఉన్నాం. ఇక సమయం లేదు, కాలం లేదు. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకోవాలని వాక్యం తేటగా చెప్తా ఉంది. కనుక ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనల్ని మనం దేవుని కొరకు వధువుగా సిద్ధపరచుకుంటూ వాక్యపు పునాది మీద మనల్ని మనం కట్టుకుంటూ ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎవరు ఎన్ని రకాలుగా మన మధ్యకు వచ్చి గలిబిలి చేసినా, వాక్యానికి వ్యతిరేకంగా వాక్యము లేకుండా చేసే ప్రతి గలిబిలి అపవాదిదే. వాక్యమే సరైన పునాది, అదే మనల్ని సిద్ధపరిచేది. ఆ వాక్యమే మన మధ్యకు వచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు దేవునికి మనం చోటిద్దాం, దేవునికి మనం అవకాశం ఇద్దాం. ఇంతవరకు గతించింది గతించిపోయింది,
ఇంతవరకు చాలు, ఇక మనకు గతించిన సమయం చాలు, ఇక మనం అన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు క్రమంగా బ్రతుకుదాం. ప్రతి తప్పు ప్రతి పాపాన్ని విడిచిపెడదాం. యథార్థంగా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, సర్వజీవులకు ఆధారభూతుడా, సర్వేశ్వరుడైన మా యేసు, మీకే స్తోత్రాలు నాయన, మీకే వందనాలు. పరము నుండి ఈ భూమి మీదకి నువ్వు దిగి వచ్చిన కారణం, ఓ నాయన, వధువు సంఘంగా భూమికి పునాది వేయక ముందే నువ్వు ఎన్నుకున్నటువంటి ఆ సార్వత్రిక సంఘము తన స్థానము తప్పిపోయి వేయబడిన పునాది మీద, నువ్వు ఇచ్చిన వాక్యం అనే వర్తమానం అనే పునాది మీద నుండి ఈ కాలపు యొక్క పరిస్థితులన్నిటికీ సోలిపోతున్నప్పుడు, తొట్టిల్లిపోతున్నప్పుడు, ఆ వధువు సంఘాన్ని మరలా నువ్వు వేసిన వర్తమానపు పునాది మీదకి ఆ వధువును సిద్ధపరిచి స్థిరపరచడానికి, వధువు యొక్క తన స్థానం ఏంటో తాను తెలుసుకోవడానికి, విమోచించి విడిపించి నీ రాజ్యంలోని కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకోవడానికి, అయా విమోచకుడుగా, విడిపించే రక్షకుడిగా ఈ లోకానికి నువ్వు వచ్చావు. అదే చెప్తున్నావు ప్రవక్త ద్వారా. ఎన్ని రకాలుగా గలిబిలి చేసినా మేల్కొని మీకు ఇచ్చిన వర్తమానంతో మీరు సిద్ధపడి ఆ సంగతులను కనుగొని వాక్య ప్రత్యక్షతలో మీరు నడిపించబడాలని చెప్పాం. అదే ఈ రోజున ప్రవక్తల ద్వారా ఇచ్చిన పునాది, వర్తమానపు పునాది, వాక్య పునాది. అది తప్ప వేరొక పునాది లేదు. ఈ కాలపు వాక్యమే మాకు సరైన పునాది. అదే మా స్థానమై ఉంది. అది కనుగొని ఇదిగో నీ సంఘం అలా ఉండాలని మేమెంతో ఆశపడుతున్నాం. నీ ఆలోచన, నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చడానికి లోకానికి వచ్చిన తండ్రి, అది వ్యర్థం కాకుండా ఈ చిన్న మందను, ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను, అయా ఈ ఆరాధనలో పాలు పంచుకునే నీ సంఘాన్ని తప్పకుండా మీరే వాక్య పునాది మీదకి తీసుకొని రండి. ఈ వర్తమానం కొరకు బిడ్డల్ని బలపరచండి, దీవించండి. ప్రతి విషయంలో విడుదల, విమోచన దయచేయండి. వారి కన్నీరు తొడవండి, వారి కుటుంబంలో సమస్యలకు విడుదల ఇవ్వండి, సంతోషము సమాధానం ఇవ్వండి. నీ రాకడ వరకు నమ్మకంగా మంచి విశ్వాసంతో పోరాడే ఆత్మీయ జీవితం ఇవ్వండి. ప్రతి బలహీనత దూరపరచండి. వారికి ఉన్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు అన్నీ దూరపరుచున్నాయని మంచి కృప సమాధానం బిడ్డలకు దయచేయండి, సంతోషం దయచేయండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా బిడ్డలందరినీ మీరే నీ రాజ్యం కొరకు సిద్ధపరచుకోండి. వారి భర్తలను, వారి భార్యలను, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారికి కలిగిన సమస్తమును దేవాని చేతులకు అప్పగించుకుంటూ, దేవా ఇదిగో ఈ మధ్యాహ్నం మా కొరకు సిద్ధపరిచిన ఈ సమయంలో ఇంతవరకు మాతో మీరుండి నడిపించారు, నీ గొప్ప కృపను ఉంచారు, సహాయం చేశారు. అది స్తోత్రాలు, వందనాలు. ఇదిగో వెళుతున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఇంతవరకు మాకు తోడేయండి. మీరు మాతో మాట్లాడి ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా మేము జీవిస్తూ మీ కొరకు సిద్ధపడే వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా మేమందరము వాక్యం అనే పునాది మీద కట్టబడుతూ మీ కొరకు ముందుకు కొనసాగే కృపణ ఇచ్చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకొని నీరు కట్టి ఫలింపచేసి ప్రార్థన ప్రతిఫలము సమాధానము దయచేయమని రక్షకుడును మహాదేవుడు అయిన మా యేసయ్య శ్రేష్టమైన నీ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశ నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.